మీరు ఎప్పుడైనా చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నానని అనిపించిందా? కానీ నిజానికి మీలో ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక అందమైన పచ్చని తోటలో చిన్ను అనే ఒక బుజ్జి చీమ ఉండేది. ఆ చిన్ను చాలా చిన్నది. అందుకే ఎప్పుడూ తనను తాను చాలా బలహీనంగా భావించేది. పెద్ద చీమలను చూసినప్పుడు వాటి బలాన్ని చూసి తనకు ఎప్పటికీ అలాంటి శక్తి రాదేమోనని బాధపడేది. దానివల్ల అది ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. ఏ పనీ చేయడానికి సాహసించేది కాదు. ఒకరోజు అది నేలమీద ఒక పెద్ద బియ్యం గింజను చూసింది. అది దానికన్నా చాలా రెట్లు పెద్దగా ఉంది. ఛీ! నేను ఇంత చిన్నదాన్ని, దీన్ని ఎలా తీసుకువెళ్లగలను అని నిట్టూర్చింది. కాని చిన్ను ఆ బియ్యం గింజను అక్కడే వదిలేసి వెళ్ళిపోయిందా? లేదా దాని చిన్నతనంతోనే ఏదైనా అద్భుతం చేసిందా? తెలుసుకోవాలంటే ఇప్పుడే మా తదుపరి వీడియో చూడండి. మీరు ఎప్పుడైనా చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నానని అనిపించిందా? కానీ నిజానికి మీలో ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక అందమైన పచ్చని తోటలో చిన్ను అనే ఒక బుజ్జి చీమ ఉండేది. ఆ చిన్ను చాలా చిన్నది. అందుకే ఎప్పుడూ తనను తాను చాలా బలహీనంగా భావించేది. పెద్ద చీమలను చూసినప్పుడు వాటి బలాన్ని చూసి తనకు ఎప్పటికీ అలాంటి శక్తి రాదేమోనని బాధపడేది. దానివల్ల అది ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. ఏ పనీ చేయడానికి సాహసించేది కాదు. ఒకరోజు అది నేలమీద ఒక పెద్ద బియ్యం గింజను చూసింది. అది దానికన్నా చాలా రెట్లు పెద్దగా ఉంది. ఛీ! నేను ఇంత చిన్నదాన్ని, దీన్ని ఎలా తీసుకువెళ్లగలను అని నిట్టూర్చింది. కాని చిన్ను ఆ బియ్యం గింజను అక్కడే వదిలేసి వెళ్ళిపోయిందా? లేదా దాని చిన్నతనంతోనే ఏదైనా అద్భుతం చేసిందా? తెలుసుకోవాలంటే ఇప్పుడే మా తదుపరి వీడియో చూడండి.